ఇది ప్లెయిన్గా ఉంది కదా, అందుకని చెప్పేసి ముత్యాల వరకు అయితే వేస్తున్నాను అనమాట. నెక్కుకి వాటికి ఈరోజే తీరింది నాకు, ఇప్పుడు దాకా అయితే కుదరలేదు. డ్రెస్ మీదకి మ్యాచింగ్ గాజులు కూడా రెడీ చేశాను, నేనే స్వయంగా అయితే చేశాను అనమాట. అప్పటికప్పుడు అన్ని బర్త్డే రోజే కుదిరితే మనకి ముందు రోజులు అయితే కుదరదనమాట. చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఈరోజు సండే కదా, రాత్రి పడుకునేసరికి 1 దాటిందనమాట. అందుకని లేటు లేసాను. మామూలుగా సండే లేటు లేస్తాను, కాకపోతే అన్నీ పుట్టినరోజు కదా ఈరోజు, కొంచెం పెద్దగా లేపుద్దాం అనుకున్నాం. కానీ నైట్ పడుకునేసరికి బాగా లేట్ అయింది. అందుకని టైం వచ్చేసి ఇప్పుడైతే 8 అలా అవుతుందన్నమాట. నేను 7ంటికే లేచాను. అసలు లేకపోయాను, కానీ ఏం చేస్తాం, తప్పదని చెప్పేసి 7ంటికి లేచాను అనమాట. 7ంటికి లేచి ఇంటి ముందు ముగ్గేసి చుట్టూ మొత్తం కడిగేసరికి 8 అయింది. గంట పట్టిందనమాట అక్కడ బయటే. లోపలికి వచ్చేసి అంట్లు అయితే తోముతున్నాను. అంట్లు అంటే ఎక్కువేం లేవండి, రాత్రి కేక్ చేశాను కదా అమ్మాయి బర్త్డే అని చెప్పేసి, ఆ కేక్ చేసినవి ఉన్నాయి. అప్పుడు ఆ టైంలో ఏం తోముతామని చెప్పేసి అవి అయితే కడగలేదు. మామూలుగా అయితే నైటే కడిగేసుకునేదాన్ని. ఇంకా 2 కదా అని చెప్పేసి ఉదయాన్నే ఎంతసేపు కడుగుతాంలే అని కడగలేదనమాట. అందులో సండేనే కదా, స్కూల్ కూడా ఏం లేదు కదా అని చెప్పేసి అలాగే పడుకుని పోయాను. నైట్ బాగా లేట్ అయిపోయింది, 1:30 దాటిపోయింది అనమాట మేము పడుకునేసరికి. ఉదయాన్నే లేకపోయాను. ఇంకా పిల్లలు ఎవరు లేగలేదు. ఆయన లేచి బయటికి వెళ్ళాడు, నేనేమో లేచి పని అంతా చేసుకుంటున్నాను. ఈ పని అంతా చేసుకున్నాక పిల్లల్ని లేపుదాంలే అని చెప్పేసి నేనైతే లేపలేదు నాతో పాటు. ఇంక పని అంతా అయిపోయేసరికి 8:15 అయితే అయింది. పావుగంట పట్టిందనమాట నాకు ఇక్కడ పని. అంటే అంట్లు ఏం లేవు కదా, జస్ట్ ఆ 2 గిన్నెలే కాబట్టి ఎక్కువ టైం పట్టలేదనమాట. ఇంక నేనైతే ఈలోపు పూలు అవి తెప్పించాను, పూలు అంటే పూజ కోసం. ఇంకా మా అమ్మాయిని కూడా లేపాను అనమాట. లేచి స్నానం చేసి డ్రెస్ వేసుకొని చెప్తున్నాను. ఈ డ్రెస్ అయితే నైట్ పూట కేక్ కటింగ్ అప్పుడు వేసుకునేదిలే అని చెప్పేసి, ఇది కాదు దాని తోడు దీనికి ప్లెయిన్గా ఉంది కదా ముత్యాలు కొడదామని ఇదైతే వేయట్లేదనమాట. ఇప్పుడు ఇదైతే వేసుకుంటుంది తను ఫస్ట్. అంటే ఉదయాన్నే కాబట్టి కేక్ ఏం కటింగ్ లేదు కాబట్టి ఉదయం. ఇప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఇదైతే వేసుకుంటా అని చెప్పింది, ఇది వేసుకుంది అనమాట తను. పూజ అయితే అయిపోయింది, ఇంట్లో పూజ చేసింది మా ఆయన అండి, అందుకని వీడియో తీయలేదు. పూజ అయిపోయాక గుడికైతే వెళ్ళొచ్చాము. మా హనుమాన్ నగర్లోనే 3వ లైన్లోనే ఉందన్నమాట ఆంజనేయ స్వామి గుడి. అక్కడికి వెళ్ళి పూజ అయితే చేయించుకున్నాం అనమాట. పూజ చేయించుకొని కూర్చున్నప్పుడు ఆయన ప్రసాదం అయితే జాంకాయ ఇచ్చిండు, అది తినుకుంటే కాసేపు అక్కడే కూర్చొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంకా నేను ఇంటికి వచ్చేసరికి మా తమ్ముడును మా అబ్బాయి అయితే ఇద్దరు నిద్రలేసారనమాట. అంటే గుడికి వెళ్ళింది నేను, మా ఆయన, పిల్లే అనమాట. వాడు రాలేదు, ఎందుకంటే నిద్ర లేకలేదనమాట. లేపినా కూడా నైట్ వాళ్ళ అక్క కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసి మెరుగుతూ ఉన్నాడు కదా, అందుకని పాపం బాగా అలసిపోయి ఇంక లేగలేదనమాట. సరేలే నేను కూడా లేపలేదు. ఇంకా లేట్ అయిపోయిందని చెప్పేసి నేనైతే ఫాస్ట్ దోశలు అయితే పోస్తున్నాను. కొబ్బరికాయ కొట్టాను కదా, ఆ కొబ్బరికాయతోనే నేనైతే కొబ్బరి చట్నీ చేశాను అనమాట. అలాగే పచ్చిమిరకాయల చట్నీ కూడా చేసుకున్నాను, నాకు ఇష్టమని. నెయ్యి వేసుకుని తినటం బాగా ఇష్టం. మామూలుగా అయితే సండే కదా నాన్ వెజ్ తెచ్చుకునే వాళ్ళం. నైట్ కేక్ కటింగ్ ఉంది కదా, సాయంత్రం బిర్యానీ చేద్దాంలే అని చెప్పేసి, అదిగాక అమ్మాయి డ్రెస్కి ముత్యాలు అవన్నీ కుట్టాలన్నమాట. బ్యాంగిల్స్ కూడా తయారు చేయాలి కదా, నాకైతే పని ఉంది అందుకని చెప్పేసి ఇప్పుడు వద్దని చెప్పేశాను. అందుకని ఆయన తీసుకురాలేదు, సాయంత్రం పూట తీసుకురమ్మని చెప్పాను. అప్పుడు పని అంతా అయిపోద్ది, ప్రశాంతంగా చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే దోశలు పోసి కొబ్బరి చట్నీ చేశాను కదా. వాళ్ళైతే నేను ఒక పక్క దోశలు పోస్తుంటే ఒక పక్క వాళ్ళు తింటున్నారు. చట్నీ తాలింపు వేయగానే తీసుకెళ్ళని అక్కడ పెట్టి నేను పోషిస్తూ ఉన్నాను అనమాట. మా అమ్మ అయితే కోడిగుడ్డు దోశ పోయమంది, అందుకని చెప్పేసి కోడిగుడ్డు దోశ అయితే పోస్తున్నాను. బాగా ఇష్టం అనమాట మా అమ్మాయికి నాన్ వెజ్ అన్నా కోడిగుడ్డు దోశలన్నా. మామూలుగా అయితే పప్పు పచ్చళ్ళు ఇలాంటి పెద్ద తిందో. అసలు పప్పు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఫ్రెండ్స్? నిజంగా మా అమ్మాయికి అస్సలు ఇష్టం ఉండదు. పప్పు చేసిన రోజైతే అసలు తిందనమాట సరిగా అన్నం. అందుకని వారంలో ఒక్కసారే చేస్తాను, ఎక్కువసార్లు చేయను అనమాట పప్పుని. ఎందుకంటే తిందు మనం పెట్టినా కూడా. మళ్ళీ నా కొడుకు తింటాడు, ఒక పిల్లడు తింటాడు, ఒక పిల్ల తిందు. అసలు నిజంగా వంట చేసేటప్పుడు తలనొప్పి వచ్చింది అనమాట. ఒకరికి ఒకటి ఇష్టం ఉండదు, ఒకరికి ఒకటి ఇష్టం ఉండదు. సండే రోజు వచ్చిందంటే మా అబ్బాయితో గోలనమాట. వాడు తిండు కదా, అందుకని చిన్నగా ఈ మధ్య కొంచెం అలవాటు చేస్తున్నాను అనమాట. నా కొడుకు పప్పు పచ్చడి నెయ్యి అంటే భలే ఇష్టం. మా అమ్మాయికి ఏమో పప్పు అంటేనే అసలు ఇష్టం ఉండదు. నిజంగా మనిషికి ఒక రకంగా ఉంటాయన్నమాట టేస్టులు. మా ఇంట్లో అయితే, మీ ఇంట్లో ఎలా ఉంటాయో కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే గుడ్డు దోశ అయితే పోసాను. దోశ పోతుంటేనే మా వాడు ముక్కు మూసుకుంటున్నాను అనమాట, స్మెల్ బాగలేదు అని చెప్పేసి. ఆ పిల్ల దగ్గర నుంచి దూరంగా వెళ్ళి కూర్చొని తింటాడు తినేటప్పుడు కూడా. అమ్మాయికైతే దోశలు పోసిచ్చి నేను కూడా తింటున్నాను. కానీ దోశలు పోసేటప్పుడే మా తమ్ముడు, మా ఆయన, మా అమ్మ అయితే తినేశారనమాట. నా కొడుకు వాళ్ళతో పాటే పెట్టాను, కాకపోతే నిదానంగా టీవీ చూస్తూ తింటాడు అనమాట. నేను వచ్చేదాకా అలాగే తింటూ ఉన్నాడు. ఇది ప్లెయిన్గా ఉంది కదా, అందుకని చెప్పేసి ముత్యాల వరకు అయితే వేస్తున్నాను అనమాట. నెక్కుకి వాటికి ఈరోజే తీరింది నాకు, ఇప్పుడు దాకా అయితే కుదరలేదు. ఈ ముత్యాలు అందుకే తీసుకొచ్చుకున్నాను. నెక్కుకి
నెక్కి ఇక్కడ బాడీ పార్ట్ ముందు మొత్తానికి అయితే కుడతాను నేను. ఇంకా ప్లెయిన్గా అలా వదిలేస్తే బాగోదని చెప్పేసి, అంటే హ్యాండ్స్కి వర్క్ వచ్చింది కదా, అందుకని నెక్కి బాడీ పార్ట్ ముందు పార్ట్ మొత్తానికి అయితే ముత్యాలు అయితే కుడదామని ముత్యాలు తీసుకొచ్చాను కదా మొన్న, అవైతే కుడుతున్నాను నేను. అంటే నెక్ మొత్తానికి కుడితే బాగుండిద్ది, చూడటానికి లుక్ బాగుండిద్ది అని చెప్పేసి కుడుతున్నాను అనమాట. నేను వైటే కుడుతున్నానండి, గోల్డ్ కలర్ అయితే కుట్టట్లేదు. గోల్డ్ కలర్ కుడుతుంటే మనం ఉతికే కొద్దీ కలర్ పోతున్నాయి అనమాట, ఎంత మంచిగా తీసుకొచ్చినా కూడా. అందుకని చెప్పేసి వైటే తీసుకొచ్చాను. దాని తోడు అక్కడ హ్యాండ్స్కి అన్నిటికీ వైటే ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి మొత్తం అయితే స్టిచ్ చేయడానికి అరగంట పెచ్చే పట్టిందనమాట నాకు. మళ్ళీ ఇవి చేసుకుంటూ నేను వంట కూడా చేసుకుంటా ఉన్నాను అనమాట, ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం కూడా తినాలి కదా. అందుకని పొయ్యి మీద పెట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ ఇవైతే కుట్టుకుంటా కూర్చున్నాను. చాలా టైం అయితే పట్టింది. ముందే క్లాత్ కుట్టుకొని మిషన్ మీద కుట్టుకోవచ్చు, కాకపోతే పాదం కింద పడితే ముత్యాలన్నీ ఇరిగిపోతాయని, అందుకని చెప్పేసి నేను స్టిచ్ చేసుకున్నాకైతే కుడుతున్నాను అనమాట. చూడండి, మూడు మూడు ఇలా ఒక ఫ్లవర్ లెక్క అలా అయితే స్టిచ్ చేశాను. అదే గ్యాప్తో ఇంకా నెక్ మొత్తం అయితే స్టిచ్ చేస్తాను. అంటే మామూలు చేతితోనే కుట్టుకున్నానండి. మొత్తం కుట్టాక ఇలా అయితే ఉంది చూడండి. మా అమ్మాయికి ఇంకా అలా చూపిస్తే, అంటే వీడియో తీస్తానే కదా, ఇంకా నాకు వద్దు, ఇంకా బాడీకి అంత లెక్క కుట్టమాకు, నాకు అలా చాలని చెప్పేసి ఇంక వద్దనింది. సర్లే అని చెప్పేసి పక్కన పెట్టాను. డ్రెస్ అయితే రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే గాజులు రెడీ చేస్తున్నా. అన్నీ ఈరోజే కుదిరిందనమాట, నిన్న మొన్న అస్సలు కుదరలేదు. ఇప్పుడు గాజులు అయితే చేస్తున్నాను చూడండి. ఫస్ట్ అంటే అటొక గాజు ఇటొక గాజుకి అనమాట. ఫస్ట్ దగ్గర ఈ గాజుల్ని మేము షాపులో అడిగితే 150 అలా చెప్పారండి. 150 100 వాళ్ళకి అంత పెట్టే కంటే మనకు చేతవు కదని చెప్పేసి, అందులో మనం చేసుకుంటే అదొక హ్యాపీగా ఉండిద్ది నాకైతే. అందుకని చెప్పేసి నేనే చేస్తున్నాను. నేనైతే మట్టి గాజులే తీసుకుంటున్నానండి, మెటల్ గాజులే తీసుకోవచ్చు, కాకపోతే అవి ఎక్కువ రోజులు ఉంటే ఇవి పగులుతాయి, అంతే తేడా. నాకు ఇవే నచ్చినాయి. ఇలా అంటించాం కదా, ఇంకా అంటే 2 అతుక్కోవడానికి అంటే కొంచెం టైం పట్టిద్ది. ఇది ఆరేలోపు మనం వేస్తే దీనికి థ్రెడ్ని తయారు చేసుకుందాం. ఈ 2 గాజులు ఇలా అంటించి పక్కన పెట్టేసుకుందాం గ్యాప్ లేకుండా. మ్యాచింగ్ అయితే దొరకలేదు, కొంచెం ఇలా అంటే మ్యాచింగ్ అయిందిలే కానీ మరీ అంతగా అవ్వలేదు. ఇదైతే దీంతో అయితే గాజులు చేస్తున్నా. ఫస్ట్ మనం ఇలా ఒక అట్ట ముక్క తీసుకొని మనకి ఎంత కావాలంటే అన్ని చుట్లు ఎత్తుకోవాలి. నేనైతే 25 అయితే చుడుతున్నాను అనమాట. ఇలా మొత్తం 25 చుట్టుకోవాలి. పాత చుట్లే చుట్టాం కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఏంటది ఇలా దానికి అన్ని పడితే అన్నీ అయితే చుట్టాలి ఫ్రెండ్స్. ఇలా అయితే రెడీ చేసుకున్నాను. ఎందుకంటే ఇచ్చిన ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇటుకైతే అంటిస్తున్నాను అనమాట గాజులకి. వెనక మన సాయి కనపడుతున్నా, ఇక్కడ చూపించు, కనపడతావు. పాతిక అంటే మనం అట్టకు చుట్టాం కదా, వాటి మొత్తం పోగులన్నీ పోకుండా ఫెవికల్తో అయితే అంటించుకోవాలండి. అది మిస్ అయిపోయింది వీడియోలో. అంటించుకున్నాక ఇలా నేను వీడియోలో చూపించినట్టు గాజుకి అయితే ఇలా చుట్టుకోవాలి మొత్తం, లోపల నుంచి ఇలా బయట నుంచి లోపలికి అలాగా. అలా మనకి ఎన్ని థ్రెడ్స్ అంటే ఇప్పుడు నేను చుట్టేది సగానికి కూడా రాలేదు, కావాలంటే చూడండి మీరు. అంటే మనకి ఎన్ని కావాలంటే అన్నీ అయితే చుట్టేసుకోవాలి. గాజుకు వచ్చేసి నాకు 2 పట్టినాయి అనమాట. 2 కన్నా ఎక్కువే పట్టినాయి, 2.5 అలా పట్టింది. అప్పుడు నేను 5 అయితే తయారు చేశాను అనమాట. అప్పుడు కరెక్ట్ సరిపోయినాయి నాకైతే. నేను 25 వేసాను కదా, కావాలంటే మీరు 30 40 కూడా వేసుకోవచ్చు, కాకపోతే మరీ మందం వస్తుంది. ఇదైతే చూడటానికి బాగుండిద్ది. ఒకదాని పక్కన ఒకటి ఇలా చుట్టుకుంటూ మొత్తం అయితే ఇలా చుట్టాలన్నమాట. చూడండి, అలా నేను చేసినట్టే చేసుకోండి. చాలామందికి అయితే వచ్చి ఉంటుంది. ఇలా థ్రెడ్ కాకపోయినా మామూలు బ్యాంగిల్స్ కూడా మనం
కుందన్స్ అవన్నీ అంటించుకున్నా కూడా లుక్ చాలా అంటే చాలా బాగుండిద్దండి. ఒకసారి ట్రై చేయండి. మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సగానికి కూడా రాలే కదా, సగానికి కరెక్ట్గా వచ్చింది. అక్కడికి వచ్చాక కొంచెం ఫెవికల్ పెట్టి అంటించేసి ఆ ఎక్కువ ఉంటాయి కదా వాటిని అయితే కట్ చేసేయండి. ఎందుకంటే మళ్ళీ దారాలు ఉంటే ఊడిపోతాయి అన్నమాట. అందుకని అవి కట్ చేసి మళ్ళీ ఫెవికల్ పెట్టి అంటించేసేయండి. అక్కడి నుంచి మళ్ళీ థ్రెడ్ పెట్టి మళ్ళీ అయితే సేమ్ ఇందాక ఎలా చుట్టామో సేమ్ అలాగే చుట్టేసుకుంటే గాజు అయితే రెడీ అయిపోయిద్దండి. చాలా అంటే చాలా ఈజీ, కాకపోతే మనకి కొంచెం కష్టపడాలి అంతే. టైం కూడా ఎక్కువసేపు ఏం పట్టదు, ఒక అరగంట గంటలో అయితే అయిపోతాయి. ఒకరోజు కేటాయించుకుంటే చాలండి నాకు తెలిసి. చూడండి గాజు అయితే ఇలా 2 గాజులు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. అసలు ఏదైనా కానీ మన చేతులతో మనం చేసుకుంటే అదొక ఆనందం కదా. నాకైతే ఎక్కువ శాతం అలాగే అనిపిస్తుంది. నేను తక్కువే అనమాట ఇలాంటివి. బయట అయితే నేను అసలు కొనుక్కొని తయారు చేసుకుంటా, లేదంటే మామూలుగా మట్టి గాజులు వేసుకుంటాను. నేనైతే అసలు మామూలుగా ఇలాంటివి ఏమి వేసుకోనండి. మా అమ్మాయి కోసం కాబట్టి ట్రై చేస్తున్నాను అనమాట ఇవన్నీ. ఇప్పుడు మొత్తం అలా చేశాం కదా, ఇప్పుడైతే ఫెవికల్ పెట్టి చూడండి చుక్కలు అంటే అక్కడ మీరు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అంటించుకోవచ్చు. మా అమ్మాయి పెద్దగా ఏమి వేసుకోదండి, అందుకని చుట్టూ అయితే నేను ఇలా ఒకదాని తర్వాత ఒకటి, అంటే ఒకటి స్టోన్ తర్వాత ముత్యం, అలా ఒకదాని తర్వాత ఒకటి అంటించుకుంటూ మొత్తం అయితే గాజు అయితే అంటించేసాను అనమాట. మా అమ్మాయికి ఇలా సింపుల్గా ఇష్టం అండి. హెవీగా మనం చేసిన అమ్మాయి వేసుకోదు. డ్రెస్సులు కూడా అంతే, కాస్ట్ ఎక్కువ పెట్టి తెచ్చినవి కుచ్చుకుంటున్నా అవి అని చెప్పి అస్సలు వేసుకోదండి. ప్లెయిన్ క్లాత్లు ఉంటాయి కదా, అవి కుడితే ఈజీగా భలే వేసుకునిద్ది. రోజు స్కూల్కి వేసుకెళ్ళిద్ది వాటిని అయితే వారం మిగతా ఎంత హెవీగా కుట్టినా కూడా అవి అసలు వేసుకెళ్దనమాట స్కూల్కి. నా ఇంట్లోనే ఉండటమే. ఇప్పుడు నేను కుట్టిన గ్రీన్ కలరు తన మోడల్ నచ్చింది కాబట్టి వేసుకుంది, కానీ మామూలుగా అయితే అది కుచ్చుకుంటుందని చెప్తుంది దాని నుంచి. అది మళ్ళీ ఇంక రెండోసారి వేసుకునిద్దో మళ్ళీ నాకు వద్దు కుచ్చుకుంటుంది అంటదో ఏమో మరి తెలియదు. అంతే ఫ్రెండ్స్, ఈ ఆరిపోయినాక సాయంత్రం తనైతే వేసుకునిద్ది. ఈ లాగ్ అయితే ఇంతటితో అయితే ఆపేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే గాజులు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. సాయంత్రం బర్త్డే వీడియో నెక్స్ట్ అంటే కేక్ కటింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకేనా? అంతవరకు బాయ్.